ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అన్నయ్య చెప్పింది నిజం. షార్ట్ కట్లు చెప్పేశాడు. ఎవరికెవరు రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతారు బ్రో. నువ్వు బాధపడకు బ్రో. అవునవును, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ బ్రో. అందుకే వచ్చాను. ఏంటి వికాస్ గారు, ఈరోజు మీ మాటల్లో బాగా వేదాంతం వినబడుతుంది. అంతే కదా అవుని, ఏదో పెద్ద టార్గెట్తోనే ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. కరెక్ట్ గా గెస్ చేశారు. అయితే స్ట్రైట్ గా మ్యాటర్లోకి వచ్చేయండి. వస్తున్నా అక్కడికే వస్తున్నా. మమ్మీ డాడీలు ఇంకా రాలేదు. వాళ్ళకంటే ముందు వీడొచ్చాడు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై డియర్ విలేజర్స్, మీ అందరికీ ఒక గొప్ప రహస్యం గురించి చెప్పాలని వచ్చాను. చెప్పిన తర్వాత ఎవరెవరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే అలాంటి నిర్ణయం తీసుకోండి. ఘట్టమనేని వేదవతి గారి కుటుంబంలోని కనిష్ట పుత్రుడైన శ్రీకర్ని పెళ్లి చేసుకోవడానికి యలమంచిలి కుటుంబంలోని ఏకైక కుమార్తె చీలాసౌ నిహారిక కొన్ని నెలల క్రితం ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అవునా? అనేక నాటకీయ పరిణామాల తర్వాత ఇప్పుడు ద్వితీయ పుత్రుడైన ఈ కృష్ణను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అవునా? ఈ ఇంటికి కోడలు కావడానికి ముఖ్య అర్హత ఏంటి? జాతకం. ఇది పాయింట్. మా నిహారికది వేదవతి గారి లాంటి జాతకం కాదు. ఏదేదో చెప్పి నిహారిక నిశ్చితార్థం చెడగొట్టాలనుకుంటున్నాడు.
ఇంటికి కోడలివి కాబోతున్నావు. ఆ అదృష్టం దురదృష్టంగా మారకముందే, జాతకం విషయం బయటపడకముందే ఈ పెళ్లి జరిగిపోవాలి. వేదవతి గారి లాంటి జాతకంను నా పేరును రెడీ చేసుకొని ఆ ఫేక్ జాతకంతో నాకు కావాల్సినవన్నీ నన్ను వరించేలా చేసుకుంటున్నాను. ఆ? జాతకాలను గుడ్డిగా నమ్మే వేదవతి లాంటి వాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళు బ్రహ్మాండంగా బ్రతికేస్తారు. అయిపోయాను. ఇంక నేను ఏం చేసినా ఏం చెప్పినా తప్పించుకోలేను. అమ్మా ఎంత దారుణం, ఎంత మోసం! నిహారిక మీ ఇంట్లో ఉంటుంది ఆచార సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కాదు వేదవతి గారు, అధికారాలు పెత్తనాల కోసం మాత్రమే. ఆ కిరీటం కావాలి తనకి. దీనికి నీ సమాధానం ఏంటి నిహారిక? ఇంకేం చెప్తుంది? నిహారిక, ఏంటిదంతా? నిన్ను చూస్తే మోసం చేసేదానిలో అస్సలు కనిపించావు. నాలా మంచోలా కనిపిస్తావు. అత్తయ్య గారు, మావయ్య గారు, నన్ను క్షమించండి. ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు. ఈ ద్రోహం కేవలం మా కుటుంబానికే కాదు, ఈ 10 చేశావు. నిన్ను క్షమించలేము. అమ్మవారి విషయంలో తప్పు చేసినా, జాతకం విషయంలో మోసం చేసినా కూడా మేం సహించలేం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.